మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మనం ఈరోజు మంచిర్యాల కత్తి చెరువులో ఉన్న ముక్కలగుట్ట గ్రామంలో శ్రీ గాంధారి మైసమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చినాం. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం, మొక్కు చెల్లించుకున్నాం. దీపదూప నైవేద్యం, పసుపు కుంకుమ వేసి దీపదూప నైవేద్యంతో కొన్ని కోసుకొని మనం అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఆషాఢ మాసం ప్రారంభమైంది కాబట్టి ఇక్కడ జాతర ఫుల్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ ప్రత్యేక పూజలు ఏర్పాటు చేస్తారు. ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున బోనాలు కూడా తీస్తారు. గాంధారి మైసమ్మ బోనాలు చూడండి. గాంధారి మైసమ్మ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. 2003లో దేవాలయాన్ని ప్రారంభించి 2007లో అమ్మవారిని ప్రతిష్ఠించి దేవాలయం ప్రారంభోత్సవం చేసారు. అప్పటి నుండి ప్రత్యేక పూజలు నడుస్తూ ప్రతిరోజు నిత్య దర్శనాలు చేస్తూ చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మవారిని. సమ్మర్లో కూడా చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆదివారం, గురువారం అయితే చాలామంది వస్తారు. ఇక్కడ వాహన పూజలు చేయించుకుంటారు. మేకలు, కోళ్ళు అమ్మవారికి సమర్పించి వారి మొక్కును చెల్లించుకుంటారు. చాలా గ్రామాల నుండి, మంచిర్యాల జిల్లాలో చాలా గ్రామాల నుండి వచ్చి దర్శనం చేసుకుంటూ చూపిస్తా. చూడండి, ఇక్కడ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు ఉత్సవాలు ఉంటాయి కాబట్టి పెయింటింగ్స్ చేస్తున్నారు. కొంచెం డిస్టర్బ్ ఉంటుంది, అర్థం చేసుకోగలరు. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారి గాజులు, బొట్టు తీసుకుంటారు. మా సాన్విక కూడా అమ్మవారి గాజులు, బొట్టు, పూలు, నిమ్మకాయ బండి కట్టుకోవడానికి అయ్యగారు ఇచ్చిండు, ఆశీర్వదించిండు. మా సాన్విక ఫుల్ హ్యాపీ. ఈ అమ్మవారిని చూద్దాం రండి. ఇక్కడ కిందున్న అమ్మవారే అసలైన అమ్మవారు, మూల విరాటు. కిందున్న గండదీపం సంవత్సరం పొడవునా వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారు మనకు రూపం కనబడడం కోసం, అలంకరించడానికి ఈ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ ఆషాఢ మాసం మొత్తము ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున బోనాల జాతర జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలోనే గాంధారి మైసమ్మ బాగా ప్రసిద్ధి చెందింది. ఈ నెల 27న జరిగే బోనాల జాతరలో ఇజ్రాలో పెద్ద ఎత్తున బోనం ఎత్తుతారు. అది మంచిర్యాల జిల్లాలోనే పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. చూడండి, నెక్స్ట్ మనం అది తీద్దాం అనుకుంటున్నాం. వీలైనంత వరకు ట్రై చేస్తా, ఎందుకంటే మన చిన్న ఛానల్ కాబట్టి అంత పోలేమేమో. సరే, ప్రయత్నం అయితే చేస్తా. అమ్మవారిని చూడండి, రూపం, అలంకరణ చాలా చూడముచ్చటగా ఉంది. ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చండీ యాగం చేస్తారు. ఇంతకుముందు లాస్ట్ టైం మొన్న రీసెంట్గా చేసిర్రు. ఆ చండీ యాగం మన ఛానల్లో ఉంది, ఫుల్ వీడియో. మొదటి నుండి 3 రోజులు చేసిర్రు. ఆ 3 రోజులలో 2 రోజులు మనం కవర్ చేసినాము. మన ఛానల్లో ఉంది చండీ యాగం వీడియోలు, చూడండి. ఈ గండదీపం మాత్రం సంవత్సరం పొడవునా వెలుగుతూనే ఉంటుంది, అసలు ఆరిపోకుండా. భక్తులకు కోరిన కోరికలు తీరితే అమ్మవారికి మేకలు, కోళ్లను సమర్పించి అక్కడనే కుటుంబ సభ్యులతోటి భోజనాలు చేసి వెళ్తారు. ఇక్కడ అమ్మవారి దగ్గర లడ్డు ప్రసాదము, పులిహోర కూడా ఇస్తున్నారు. చూడండి, శ్రీ గాంధారి మైసమ్మ దేవాలయం పక్కనే శ్రీ సంతాన నాగులమ్మ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించినప్పటి నుండి ఎంతోమంది భక్తులకు, పిల్లలు కాని వాళ్ళందరికీ ఇక్కడ అమ్మవారికి పూజలు చేసిన తర్వాత పిల్లలు కలిగిరని ఇక్కడి ప్రజల నమ్మకం. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. చూడండి, ఆ రూపము, 5 పడిగలు చూస్తుంటేనే ఆ రూపమే ఆడంబరంగా ఉంది. చూడండి, కొత్తగా చూసిన వాళ్ళు అయితే భయపడతారు. ఈ విధంగా భక్తుల నమ్మకం. చూడండి, ఇక్కడ ఈ వాహనం కొత్తగా తీసుకున్నారు, వాహన పూజ చేయించడానికి వచ్చారు. ఇదే అమ్మవారి గాంధారి మైసమ్మ వారి ఆలయం. ఇది నేషనల్ హైవేకి పక్కనే. ఇది మంచిర్యాల వెళ్ళే దారి, ఇటు బెల్లంపల్లి వెళ్ళే దారి. అంతకుముందు రోడ్డు ఇదే ఉండే, అమ్మవారి గుడి ముందు నుండి ఉండే ఇదే ఇట్లా ఉండే. ఆ తర్వాత నేషనల్ హైవే అయిన తర్వాత అమ్మవారి వెనకాల నుండి రోడ్డును నిర్మించారు, అటు నుండే నడుస్తున్నాయి. అంతకుముందు అమ్మవారి గుడి ముందు నుండే ఈ రోడ్డు ఉండే. చూడండి, ఇదే రోడ్డు. ఇక్కడ వాహనాల పూజలు, ప్రత్యేక పూజలు చాలా జరుగుతాయి. చూడండి, ఈయన కటింగ్ కూడా చేస్తారు. కొన్ని 50 రూపాయలు తీసుకొని, మేక 600 తీసుకొని ఇక్కడ కట్ చేస్తారు. చూడండి,
మళ్ళీ పెయింట్స్ వేస్తున్నారు కొత్తగా. ఆ గుడికి అంతకుముందు మార్బుల్ లేకుండా ఇప్పుడు మార్బుల్ వేస్తున్నారు. మార్బుల్ పనులు నడుస్తున్నాయి ఇక్కడ. అక్కడ చూపిస్తూ వీడియో తీస్తే అంత సౌండ్స్ వస్తాయండి. దూరం నుండి తీస్తున్నా చూడండి. చాలామంది భక్తులు వచ్చారు ఈరోజు. అక్కడ దగ్గరలో తీసిన దానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన, అందుకే ముందుగా చూసిరు కదా ఇందాక. ఇక్కడ నాగమ్మ అమ్మవారి దేవాలయం కూడా ఉన్నది చూడండి. ఇక్కడ చాలామంది భక్తులు కోరికలు కోరి ఉడుపులు కూడా కట్టిరు చూడండి. అది ఎన్నే కూర్చున్నారా అమ్మ? హాయ్ చెప్తాను. అసలు గాంధారికలో ఉన్న అమ్మవారు ఇక్కడ హైవే పైన ఎందుకు దేవాలయం కట్టి ఇక్కడ ప్రతిష్ఠించారు అమ్మవారిని? అక్కడ ఉన్న అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అలాంటి పూర్తి వివరాలతో విశిష్టతల గురించి, అమ్మవారి దగ్గర ప్రతిష్ఠించిన తర్వాత ఏమేం పూజలు చేస్తారు, సంవత్సరం పొడవులో ఏ టైంలో ఎలాంటి పూజలు చేస్తారని చెప్పి ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళను, ఆలయ ప్రధాన పూజారిని మనము అడిగి తెలుసుకుందాం. ఈ దేవాలయ విశిష్టతల గురించి ఇవన్నీ తెలుసుకుంటూ మనము నెక్స్ట్ వీడియోలు చేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు అలాంటి వీడియోలు అన్నీ చేసి మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.